మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో నేను కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. మీకు ఉపయోగపడేటువంటి కొన్ని చిట్కాలను చెబుతూనే మిమ్మల్ని మీరు గుర్తిరిగి జీవితాన్ని ఏ విధంగా సాఫల్యవంతంగా మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకుంటూ ఏ విధంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మహిళ అనగానే త్యాగానికి మారుపేరుగా కనిపిస్తూ ఉంటుంది. నిజమే, త్యాగానికి మారుపేరనే చెప్పాలి. ఎందుకంటే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన శరీరం ఎన్నో మార్పులకి గురవుతున్నప్పటికీ కూడా బిడ్డకి జన్మనివ్వాలనే తాపత్రయపడుతూ ఉంటుంది. శారీరకంగా మానసికంగా బిడ్డని కనడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా బిడ్డని చూసిన మరుక్షణమే అన్నింటినీ మర్చిపోయి తన బిడ్డలోనే తన జీవితాన్ని వెతుక్కుంటుంది. చిన్న చిన్న కత్తిగాట్లకే ఇబ్బంది పడేటువంటి తాను తన కడుపుని నిలువునా కోస్తున్నప్పటికీ కూడా తన బిడ్డను చూసుకొని ముచ్చట పడుతుందే తప్ప తనకైనటువంటి గాయాన్ని గురించి బాధపడటం అనే అంశానికి ప్రథమ ప్రాధాన్యతని ఇవ్వదు. మరి అలాంటి మహిళని ఖచ్చితంగా త్యాగమూర్తి అనే కదా అనాల్సింది. అలాంటి త్యాగమూర్తులమైనటువంటి మన మహిళలను ఉద్దేశించి నేను రాసినటువంటి పుస్తకం జీవన వీణ అనేటువంటి పుస్తకంలో నుంచి అమ్మనైన వేళ అనేటువంటి కవితని నేడు మీకు చదివి వినిపిస్తాను. బొమ్మలతో ఆడటమే తెలిసిన నేను అమ్మనవ్వబోతున్నాను ఇప్పుడు. పరిపూర్ణ స్త్రీత్వం పొందానని మురిసితి. అదేమో పుక్కిట నీరైనా నిలవదు, నోరంతా వెగటు. వేవిళ్ళ వగచాట్లు, కలత నిద్రల అగచాట్లు. సువాసనలతో శత్రుత్వాలు, షడ్రుచులతో ఘోర రణాలు. ఒక్క పులుపే నా స్నేహిత ఇప్పుడు. నాపై ప్రేమో కూనకై తపనో తెలీదు కానీ పతి వెంట సతినై మాసాన వైద్యశాల దర్శనం. మానాభిమానాలు ఆత్మగౌరవాలు మాయం చేసి రాజీ పడటం నేర్పిన రసాయనశాల ఆ వైద్యశాల. వెన్నుపోటు లాంటి వెన్నునొప్పి ముందే పురుడోసుకుంది. ఒళ్ళు నొప్పులే వెన్నుదన్నులు, ఆయాసాల రుసరుసలు. ఉదరం భూగోళమయ్యే, నడక బాతుననుసరించే, ఆహారం ముదితలపాటిదయ్యే. వెన్ను శివధనస్సును మించిపోయింది. పురుటి నొప్పుల బాధ తన్నుకురాగా కాన్పుకై పొగిలి దుఃఖిస్తూ పాన్పుపై అశక్తగా చేరా. నా మేను నా స్వాధీనం తప్పి పరాధీనమయ్యింది. తాలువులను బిగబట్టి ఆర్తనాదమే చేయగా పైట కొంగు చెదిరి హీనస్థితి దాపురించే. నవనవలాడిన తనువు నలిగిపోయే. శరము కడుపున చొచ్చినట్లు కనుల కాంతి లేక చీకటి దృగ్గోచరమయ్యే. కడలి కల్లోలమంతా నా కడుపున సంతరించే. సంద్రాణ నిక్షేపాలకై వెతికినట్లు నా కడుపున రక్తపు ముద్దకై వెతకబట్టే. అలపాకము చేయునప్పుడు చిన్న ఘాటికే తల్లడిల్లే నా తనువు నేడు నిలువు కోతకై అర్పితమయ్యే. వ్యాకోచిత ఉదరం కత్తిఘాట్లతో సంకోచితమవ్వగా తమము ఆవహించి దేహం తిత్తిగా మిగిలెను. నాలోని పసిపాప తీసివేత మా కుటుంబాన కూడిక సమత్వమై నిలిచెను. దీంట్లో చివరిలో నేను వ్యాకోచితము, సమన్వితము, కూడిక, తీసివేత ఇలా సైన్స్ మ్యాథ్స్కు సంబంధించినటువంటి పదాలను వాడాను. అనుకోకుండా పడినటువంటి పదాలు. కవి ధారాళంగా రాస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని పదాలు అలా పడిపోతూ ఉంటాయి. స్త్రీ మామూలుగా ఉన్నప్పుడు చిన్న కత్తిగాటు పడితేనే ఎంతో అడావుడి పడిపోతుంది, రక్తం అని చెప్పి బాధపడుతుంది. అలాంటి స్త్రీ తనని కత్తితో కోస్తారని తెలిసినప్పటికీ కూడా బిడ్డకి జన్మనివ్వడానికే సిద్ధపడుతుంది. అలాగే పతి వెంట సతి అయి ప్రతి మాసాన వీలైతే 15 రోజులకు ఒకసారి వైద్యశాల దర్శనం, ఏదో దేవస్థానాన్ని దర్శనం చేసుకున్నట్టుగా వైద్యశాలకి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు పొట్ట చిన్నగా వ్యాకోచితమవుతూ భూగోళమంత అవుతుంది. నడుము ఇలా వెనక్కి వాలిపోతూ ఉంటుంది. తినడము ముసలి వాళ్ళు తిన్నట్టుగా మెత్తగా కాస్తంతగా ఆహారం తినాల్సి వస్తుంది. అంతేకాదు అప్పటి వరకు ఎవరి దగ్గరైనా తన పైట చెంగు జరపాలంటేనే, తన చీర కుచ్చిళ్ళని సరిచేసుకోవాలంటేనే సిగ్గుపడేటువంటి స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన మొహమాటాన్ని పక్కన పెట్టేసి చూపించుకోవటానికి సిద్ధపడుతుంది. ఇవన్నీ ప్రతి స్త్రీ జీవితంలో జరిగేవే. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనకే సొంతమైనటువంటి మన శరీరం, మనకే వ్యక్తిగతమైనటువంటి మన శరీరం పరాయి వారి చేతిలోకి వెళ్తుంది. పరాయి వాళ్ళు బిడ్డని తీయటం కోసం మన శరీరాన్ని తడుముతూ బయటికి తీస్తున్నప్పటికీ కూడా సిగ్గును, అభిమానాన్ని, మొహమాటాన్ని పక్కన పెట్టేసి అప్పటి వరకు ఎంతో సిగ్గుపడుతూ అమాయకంగా ఉన్నటువంటి స్త్రీ ఎంత తెగువతో తన బిడ్డ కోసం అడుగు ముందుకు వేస్తుంది. మరి అలాంటి స్త్రీ త్యాగమూర్తే కదా. మరో కవిత ఇందులో శ్రీలక్ష్మిని హత్య చేసినప్పుడు
స్త్రీని ఉద్దేశించి రాసినటువంటిది. తనకి స్వాతంత్రం ఉందంటారు, స్వేచ్ఛ ఉందంటారు, నీకు నచ్చినట్టుగా బ్రతకొచ్చంటారు, కానీ తనకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమాజం ఎలా చూస్తుంది అనేటువంటి దాన్ని ఉద్దేశించి స్త్రీ ఆవేదన అనేటువంటి పదంతో రాసినటువంటి కవిత. ఆడదానివన్నారు అబలవి నీవన్నారు, అవనిలో అనుకువగా ఉండమని అన్నారు, అనుకువ ఇక్కడో బానిసత్వం, కాదన్నావో ఇక నీ జన్మ హతం హతం, బాధ్యతలను సంఖ్యలతో బంధించినారు నిన్ను, నీకు ఓ మనసుంటుందని నీకు ఇష్టాలుంటాయని తెలుసుకోదే లోకం, పురుషాధిక్యం ఉన్మాదిత్వం పోవాలంటూ సమానత్వం సౌభ్రాతృత్వం రావాలంటూ నీవెంత అరచినా అది అరణ్య రోదన చీకటి వేదన. స్వాతంత్ర దినోత్సవం నాడు రెపరెపలాడాల్సిన భరతమాత రూపమైన జాతీయ జెండా చూడలేను చూడలేను అంటూ కత్తి దిగిన పావురంల గిలగిలలాడుతోంది నేడు. ఇక ఇంతేలే అని రాజీ పడకోయి నేస్తం, లేచి ధైర్యంగా ముందడుగు వేయి, ఆదిశక్తివై కీచకుల భరతం పట్టు, నూతన వరవడికై కంకణం కట్టు, మహిళా శక్తి లోకానికి తెలిసేటట్టు నీతో పాటు నేనున్నాను, విజయం సాధించే వరకు తోడై నిలుస్తాను. ఇది చాలా ఏళ్ల క్రితం రాసినటువంటి కవితే. ఇక్కడ ఒకరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు సెల్యూట్ చేస్తూ నేను జెండా వైపు చూసినప్పుడు రెపరెపలాడుతూ జెండా కనిపించింది. జెండా వైపు చూడగానే నాకు అనిపించింది ఆ సమీప రోజుల్లోనే స్త్రీలక్ష్మి హత్య ఉదంతం జరిగింది. ఆ భావనతో జాతీయ జెండా వైపు చూస్తున్నటువంటి నాకు జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్టు కాకుండా విలవిలలాడుతున్నట్టుగా కనిపించింది. అందుకోసమే భరతమాత రూపమైన జాతీయ జెండా చూడలేను చూడలేను అంటూ కత్తి దిగిన పావురంల గిలగిలలాడుతోంది నేడు అనేటువంటి భావనతో ఆ 2 లైన్లు రాసుకున్నాను. చూడలేకపోతున్నాను, నా ఆడపిల్లల పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అని భరతమాతకు రూపమైనటువంటి జాతీయ జెండా గిలగిలలాడుతూ బాధపడుతున్నట్టుగా అనిపించింది నేను రాసుకున్నటువంటి కవిత. స్త్రీల గురించి ఎంత చెప్పినా తక్కువ అనే చెప్పాలి. ఇందులో స్త్రీలకు సంబంధించినటువంటి చాలా కవితలే ఉన్నాయి. మరో సందర్భంలో ఆ కవితల గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను కొన్ని సూచనలతో వీడియోని ముగించాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, మీరు ఎంత త్యాగమూర్తి అయినప్పటికీ, ఇతరుల కోసం తరువులాగా నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా మీకోసం మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు పిల్లలన్నా, భర్త అన్నా, కుటుంబం అన్నా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మీ గురించి మీరు ఆలోచించుకోకుండా పూర్తిగా త్యాగం పేరుతో ముందడుగు వేశారే అనుకోండి, జీవిత చరమాంకంలో మీకోసం అంటూ ఏమీ మిగిలి ఉన్నట్టుగా అనిపించదు. త్యాగం చేయటం కోసమే పుట్టినట్టుగా, త్యాగంలోనే జీవితం అంతా ముగించినట్టుగా అనిపిస్తుంది. అందుకోసమని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు నచ్చినటువంటి పనులు చేయండి. మీకు నచ్చినట్టుగా జీవితాన్ని గడపటం కోసం ప్రయత్నం చేయండి. విపరీతమైనటువంటి శ్రమతో ఒత్తిడికి గురి అవుతూ ప్రతి పని మీపైనే బాధ్యత అంటూ ప్రతి పనిని మీరు మాత్రమే నిక్కచ్చిగా చేయగలుగుతారు, మీరు మాత్రమే దాన్ని అంత సమర్థవంతంగా చేయగలుగుతారు అనేటువంటి భావనతో అన్ని పనులు మీపైనే వేసుకొని చేస్తూ ఉండకండి. మీకేమీ ఎవరు కిరీటం పెట్టరు. లేదంటే మీ శరీరంలో ఏదైనా అనారోగ్యాలు ఎదురైనప్పుడు ఎవరేమీ వచ్చి మీ అనారోగ్యాన్ని వాళ్ళు పంచుకోరు. మీరు ఎంత మేరకు చేయాలో అంత మేరకు మాత్రమే చేయండి. మీ బాధ్యతలని నలుగురికి పంచండి. బాధ్యతలని మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సమంగా పంచండి. మీకు కూడా ఆరోగ్యం ఉంటుందని, మీకు కూడా మనసు ఉంటుందని, మీరు కూడా సంతోషంగా గడపాలి అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. కుటుంబ శ్రేయస్సు గురించో కుటుంబం కోసమే తప్పించడం మంచి లక్షణమే అయినప్పటికీ నీ గురించి నీవు ఆలోచించుకోకపోవటం అనేది కూడా సరైంది కాదు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఒక స్త్రీ ఉందంట, తను జీవితకాలం కుటుంబం కోసం తప్పిస్తూ కాస్త ఖాళీ సమయం దొరికితే ఏం ఆలోచించేదట తెలుసా? నా కొడుక్కి ఏ కూర అంటే ఇష్టము, నా బిడ్డకి ఎలాంటి డ్రెస్ వేసుకోవటం అంటే ఇష్టము, మా వారు ఈ పూట ఏం తింటారు, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఇవి మాత్రమే ఆలోచిస్తూ తన జీవితం అంతా గడిచిపోయేదట. రేపు ఏ రకమైనటువంటి వంట చేయాలి, ఇల్లు ఎలా అలంకరించుకుంటే బాగుంటుంది, పక్కింటి ఆవిడ నా గురించి ఏం మాట్లాడింది, మా చుట్టాల వాళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు, ఇవే అనుకుంటూ జీవితం అంతా గడిచిపోయిందట. చివరికి ఒకరోజు ఇవన్నీ చేసి అలసటతో భగవంతుణ్ణి చాలా భక్తితో ప్రార్థించినటువంటి ఆవిడకి ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. ఏంటమ్మా నీ కోరిక ఏంటి అని అడిగితే, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నా కూతురికి మంచి భర్త రావాలి, నా ఇల్లు సంతోషంగా ఉండాలి, మా వాళ్ళంతా బాగుండాలి, ఇవి కోరుకుంటుందట. కానీ తన కోసం ఏవి కోరుకోలేకపోయిందట. ఇవి కావమ్మా, నీకేం కావాలో చెప్పు అని చెప్పి భగవంతుడు అడిగితే, ఇవి నా కోసమే స్వామి అని చెప్పిందంట ఆవిడ అమాయకంగా. తన కోసం తను ఏమి కోరుకోవాలో తెలియనంతటి అమాయకత్వంలో ఉండిపోయింది చూడండి మహిళ.
ఖచ్చితంగా తను త్యాగానికి నిలువెత్తు రూపమండి. అమ్మ, ప్రతి మహిళని చేతులు జోడించి ప్రాధేయపడుతూ చెబుతున్నా, కాస్త మీ ఆరోగ్యం గురించి, మీ మనసు గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. మీరు ఎంత శ్రేయోభిలాషనైనప్పటికీ, ఎంత కుటుంబం కోసం కట్టుబడి ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి మహిళ అయినప్పటికీ మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. మీ మనసు దేనిని కోరుకుంటుందో పరిశీలించుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కాస్త సమయం దొరికినప్పుడు శరీరానికి మసాజ్ చేసుకోవటం, పాదాలని వేడి నీళ్ళలో పెట్టుకోవటం, పాదాలని మర్దన చేసుకోవటం, అరచేతులని మర్దన చేసుకోవటం, అలాగే బాడీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కోసం బాడీ మసాజులు చేయించుకోవటం, ప్రశాంతంగా కాసేపు ఏ పని లేకుండా అలా నెమ్మదిగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ కూర్చోవటం, మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని చేయండి. ఖాళీ టైం దొరికితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ నిత్యం పని కోసం వెతుకుతూ ఉంటారు. మరి కొంతమంది పని రాక్షసుల్లాగా మారిపోతూ పని చేయాలి, మంచిదే, కానీ మీలో మీరు లేనంతగా, మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోనంతగా కాదు కదా. రేపు ఏదైనా అందరికీ సేవ చేసి మంచాన పడిపోతే మీకు సేవ చేయడానికి ఎవరికైనా సమయం ఉంటుందా చెప్పండి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు పశ్చాత్తాపడుతూ బాధపడుతూ అయ్యో నాకు ఇలా జరిగిందే, నేనే పాపం చేశాను అని చెప్పి ఏడుస్తూ కూర్చోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకోసమే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా మీ ఒంట్లో శక్తి ఉండగానే మీకోసం మీరు ఆలోచించుకుంటూ ఎంత మేరకు మీ శరీరం చేయగలుగుతుందో అంత మేరకే చేస్తూ కాస్త పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ విశ్రాంతిని తీసుకుంటూ మీ ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని ఆస్వాదించేటువంటి ప్రయత్నాలు చేయండి. మీకోసం మీరు జీవిస్తూనే ఇతరుల కోసం, మీ కుటుంబం కోసం జీవించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు అత్యద్భుతమైనటువంటి కుటుంబాన్ని కలిగి ఉంటూ అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యంతో మీ జీవితం సాఫల్యవంతంగా ముందుకు సాగాలి అని కోరుకుంటూ, ప్రతి మహిళలో అమ్మవారి అంశ దాగి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మీ అందరినీ కూడా అమ్మవారి అంశాలుగానే భావిస్తూ ప్రసన్నమైనటువంటి జీవితం మీ సొంతం అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.